రాజంపేట నియోజకవర్గంలో నిశ్శబ్ద వాతావరణము నెలకొని ఉందని, ఎవరికి వారే టీడీపీ ఇన్ఛార్జీలుగా ప్రకటించుకుని చలామణి అవుతున్నారని మాజీ కల్లుగీత కార్పొరేషన్ డైరెక్టర్, ఒంటిమిట్ట మండలపు టీడీపీ సీనియర్ నేత కొమరా వెంకట నరసయ్య అన్నారు. ఆయన శుక్రవారం ఒంటిమిట్ట మండల పరిధిలోని హరిత హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నాన్ లోకల్ వారిని టీడీపీ ఇన్ఛార్జీలుగా నియమించడం వల్ల రాజంపేటలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదని, ఇది తమ యొక్క వ్యక్తిగత అభిప్రాయమని అధిష్టానానికి తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవనీయులు మిత్రులు విజయశేఖర్ రెడ్డి గారు, అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ నాయకులందరికీ నమస్కారం. ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతూ ఉంది. ఇన్ఛార్జి నేనంటూ ఎవరికి వారు ప్రకటించుకొని ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టుకుంటూ పోతున్నారు. ఇది పార్టీకి మంచి సంప్రదాయం కాదు, పార్టీలోకి మంచి సంప్రదాయం కాదు. ఎందుకంటే ఒక ఇన్ఛార్జిని ప్రకటించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి, అందరూ ఉన్నతాధికారులకి తెలుగుదేశం పార్టీ అధినాయకుల ద్వారా కానీ లేదా అధికార యంత్రాంగం ద్వారా కానీ ఒక మెసేజ్ వెళుతుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాతనే ఇన్ఛార్జ్ అంటూ ప్రకటించడం జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లేదా అంగన్వాడీల ఉసురు తీసుకున్న పాత అధికారులతోనే తొందరగా అప్పటికప్పుడు హడావిడిగా మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదని వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడుతున్నాను. అదే విషయాన్ని శ్రీ విజయశేఖర్ రెడ్డి గారు కూడా వెల్లడించడం జరిగింది. ఇకపోతే 2019లో వైఎస్ఆర్ నుంచి వచ్చిన, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మల్లికార్జున రెడ్డి 4.5 సంవత్సరాల పాటు నుండి ఈ పార్టీని మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోయినాడు. నాయకత్వం అనేది లేకుండా చేసి వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి గుణపాఠం తీసుకోలేదు. తదుపరి 14 తర్వాత 19లో చెంగల్నాయుడు గారు వచ్చారు. ఆయన కూడా నాన్ లోకల్ కోట నుంచి వచ్చాడు. ఆ ప్రయోగం విఫలమైపోయింది. 38,000 ఓట్లతో మనం ఓడిపోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా గుణపాఠం మనం నేర్చుకోకుండా 2024లో తిరిగి నాన్ లోకల్ అయిన పాలకొండరాయుడు గారి కుమారుడి, రాయచోటికి చెందిన పాలకొండరాయుడు గారి కుమారుడు బాలసుబ్రహ్మణ్యాన్ని ఇక్కడ కుల సమీకరణలో భాగంగా ఇక్కడ రాజంపేట టికెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని హర్షించాం, అందరం పనిచేశాం. నాయకత్వం సరిగ్గా పనిచేయకపోవడంతో మనం ఘోరంగా విఫలమై ఓడిపోయినాం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఎవరిని విమర్శించి తలుచుకోవాలా. తన ఓటమికి ఎవరో కారణం అంటూ చెప్పుకోవడం కూడా సరైన పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తూ, నాన్ లోకల్ ప్రయోగం వికటించింది. నాన్ లోకల్ నేర్పులో ఇక రాజంపేట నియోజకవర్గానికి ఏమాత్రం చెల్లుబాటు కాదని చెప్పి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మా యువ నాయకులు గారికి కూడా, లోకేష్ గారికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక లోకల్ అభ్యర్థిని, సమర్థవంతుడిని, యువకుడైన వ్యక్తిని పెడితే ఈ పార్టీ ముందుకు వెళ్తుంది. రాబోయే ఎన్నికలకైనా మనము ఈ పార్టీని సమర్థవంతంగా నడిపించి తిరిగి మనం 30,000 మెజార్టీ గెలిచేదానికి ఈ ప్రభుత్వ కార్యక్రమాలందరినీ పేదలకు, పార్టీ వర్గాలకి, మన పార్టీని నమ్ముకొని కొన్నేళ్లుగా పార్టీ అభివృద్ధి పనిచేసే నాయకులకు అందరికీ అండగా చేతునిచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ, తక్షణం రాజంపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ఇన్ఛార్జీల గొడవ నుంచి నాయకులను, కార్యకర్తలను, అలాగే అధికారులను, తెలుగుదేశం పార్టీ అభిమానులను వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే క్రమంలో భాగంగా రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఒక సమర్థుడైన, లోకలైన నాయకుడికి అప్పగించాలని చెప్పి నేను సవినయంగా చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.